రాబోయే సార్వత్రిక ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బంది మరియు కేంద్ర బలగాలతోటి శనివారం ఉదయం ఈశ్వర్రెడ్డి నగర్లో నాకాబందీ నిర్వహించి ప్రతి ఇంటిని చెక్ చేసి అదేవిధంగా డాక్యుమెంట్స్ లేని మోటార్ సైకిల్ను ఆటోలను సుమారు 92 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ సందర్భంగా కొత్త వ్యక్తులు ఉన్నారేమో అని మారణాయుధాలు ఉన్నాయేమో అని చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు డీఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఎలక్షన్లలో గొడవలు పెట్టుకుని శాంతి భద్రతలకు భంగం వాటిల్లిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. నాకాబందీ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ట్రాఫిక్ సిఐ యుగంధర్, ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ శ్రీకాంత్, 2 టౌన్ సిఐ అబ్దుల్ కరీం, 3 టౌన్ సిఐ వెంకటరమణ, రూరల్ సిఐ రమణారెడ్డి మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొనడం జరిగింది. సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు కూడా ఎలక్షన్ సందర్భంగా ఇక నాకాబందీ నిర్వహించడం జరిగింది. కార్డన్ సర్చ్ అంటే చెకింగ్, బండ్లు నెంబర్ లేని ప్లేట్లు మరియు దొంగ బండ్లు ఏదైనా ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ బండ్లు, పేపర్ లేని అన్ని అన్రిజిస్టర్డ్ బండ్లు అన్నింటినీ సీజ్ చేసి ఇక్కడ సుమారుగా 100 బండ్లు పైగా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇదంతా ఈ ఎలక్షన్ సందర్భంగా అనాథరైజ్ పర్సన్స్ అందరూ కూడా ఈశ్వరెడ్డి నగరు మరియు ఈ పెన్నా నగర్ ఏరియాలకు వచ్చేసి ఈ అలజడి క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అనాథరైజ్ బండ్లుగా ఉన్న వాళ్ళు అనాథరైజ్ పర్సన్స్ ఎవరైనా సరే ఉండకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క నాకాబందీ నిర్వహించడం జరిగింది. మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్ లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేటట్టు చూడాలనే ఉద్దేశంతో కడప జిల్లా ఎస్పీ గారు సిద్ధార్థ్ కౌశల్ సార్ గారు ఈ ప్రోగ్రామ్ ని తలపెట్టినారు. ఎవరైనా సరే ఈ మే 13 జరిగే ఎలక్షన్స్ లో పోలింగ్ బూతుల దగ్గర అయినా సరే ఏరియాలో సరే గలాటలు దిగితే మాకు సిఆర్పిఎఫ్ బలగాలు మరియు ఫోర్స్ అంతా ఉంది, కఠినమైన చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ గా రిమాండ్లు పెట్టేస్తాము. దయచేసి ఎవరు కూడా ఏ పార్టీ నాయకులైనా ఏ పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా సరే గలాటల జోలికి పోతే ఖచ్చితంగా వాళ్లకు రిమాండ్ అండ్ పనిష్మెంట్ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా, మీరంతా సామాన్యులు ఉంటారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీకు ఏదో ఓటు హక్కు ఉంటారో ఓటు హక్కు వినియోగించుకోవాలి, కానీ అనవసరంగా గలాటల జోలికి పోతాను. దయచేసి మీరంతా సామాన్యులు, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి కొన్ని బతికినికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మటుకు ఈశ్వరెడ్డి నగర్, పెన్నా నగర్ ఏరియాలంతా కూడా దాదాపుగా ఇక్కడ అంతా బ్రతికే వాళ్ళే ఎక్కువ దాదాపుగా. కాబట్టి ఎవరు కూడా మీరు ఎవరు నాయకుడు చెప్పినా కానీ ప్రలోభలకు పోయి గలాటల జోలికి పోతాను దయచేసి ఎవరు కూడా. ఇప్పుడు ఈ బండ్లు కూడా కొంతమందికి బండ్లు రిజిస్ట్రేషన్ ఉండే ఆర్సీలు ఉంటే అన్ని వెరిఫై చేసి కొన్ని రిలీజ్ చేస్తాము. ఆర్సీలు లేకోకుండా అవి దొంగ బండ్లు అయితే ఖచ్చితంగా ఆర్టీఓ గారికి పెడతాము. ఇప్పుడు 1 by 1 ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను 1 టౌన్ సిఐని నేను ఇక్కడ ఉంటాను, మా స్టాఫ్ ఉంటారు, అన్ని 1 by 1 వెరిఫికేషన్ చేస్తాము. బండ్లు నెంబర్లు లేని బండ్లు, అన్రిజిస్టర్డ్ బండ్లు, ఆ బండ్లని ఆర్టీఓకి రాస్తాము. దయచేసి మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కోఆపరేట్ చేయాలా. 1 by 1 అన్ని బండ్లు కూడా కరెక్ట్గా ఉంటే రిలీజ్ చేస్తాం.